హాయ్ అందరికీ మాఘశిర మాసపు 3వ లక్షవారం శుభాకాంక్షలు అండి. ఇంకొక మాట, ఒక అతను అయితే చాలా దారుణంగా మాట్లాడారు. నేను కామెంట్ చూడగానే మా వారు డిలీట్ చేశారు. మళ్ళీ నేను చూస్తే ఎక్కడ అప్సెట్ అవుతానని చెప్పి కానీ నేను అప్పటికే చూసేసాను. ముత్తైదుకి మాట్లాడాల్సిన మాటలు కాదు, మీకు అర్థమై ఉంటుంది ఎలాంటి తిట్లు తిట్టాడో. తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. చెప్పండి, నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా బిహేవ్ చేశానా ఎక్కడైనా? హాయ్ అందరికీ మాఘశిర మాసపు 3వ లక్షవారం శుభాకాంక్షలు అండి. ఏంటి అక్క ఏడుకొని లెంకన్ బాబుని పెట్టింది అనుకుంటున్నారా? ఎలాగో నెలగంట పెట్టేశారు కదండి, ఇక నన్నే అతని రోజులే కదా, అందుకోసమని లక్ష్మీ సమేతంగా ఉన్న ఫోటో పెట్టి వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలనిపించింది, ఇలా చేసేసుకున్నాను. మీకు తెలిసిందే కదా, పరమాన్నం, వడపప్పు అండ్ పానకం అవే పెట్టాను ఇవాళ నైవేద్యంగా. ఫ్రూట్స్ పెట్టేసి పూజ అయితే మాత్రం చాలా తొందరగా అయిపోయిందండి ఇవాళ. ఇంకా పిల్లలకి క్యారేజ్లో ఒకటే బ్యాలెన్స్ అయితే కట్టేసుకుంటాను. ఇంకా పిల్లలు స్కూల్కి పంపించేసి హ్యాపీగా డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. చాలామంది అడుగుతున్నారు, అక్క ఎక్కడ జాబ్ చేస్తున్నావు, ఎక్కడ జాబ్ చేస్తున్నావు, ఎక్కడ జాబ్ చేస్తున్నావు అని. చెప్తాను, అందరికీ కూడా ఎక్కడ జాబ్ చేస్తున్నానో చెప్తాను, ఇప్పుడైతే చెప్పను. అండ్ ఇంకొక మాట, ఒక అతను అయితే చాలా దారుణంగా మాట్లాడారు. నేను పూజలు చేసుకుంటున్నాను అంటే, పూజలు చేసుకున్న వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినరని కాదు కదా. అండ్ అతను మాట్లాడిన మాటలు నా మనసుకు చాలా బాధపడ్డాయి. అండ్ చాలా వర్స్ట్గా తిట్టారు. వెంటనే కామెంట్ చూడగానే మా వారు డిలీట్ చేస్తారు. మళ్ళీ నేను చూస్తే ఎక్కడ అప్సెట్ అవుతానని చెప్పి కానీ నేను అప్పటికే చూసేసాను. చాలా వర్స్ట్గా మాట్లాడారు. మళ్ళీ అతను పండితుడంట. పండితుడై ఉండి ఇలాంటి మాటలు ఎలా ఆడతారో, ఒక పుణ్య స్త్రీకి ఇలా ముత్తైదుకి మాట్లాడాల్సిన మాటలు కాదు, మీకు అర్థమై ఉంటుంది ఎలాంటి తిట్లు తిట్టాడో. నేను అవేవి పట్టించుకోను. 1000 మంది నన్ను పొగిడిన వాళ్ళు ఉంటే ఒకడు తిట్టిన మాటలు నేను పట్టించుకోకర్లేదు. కానీ అతను తిట్టే తిట్లు కొంచెం ఆలోచించి తిడితే బాగుండు. చాలా వర్స్ట్గా మాట్లాడారు. కానీ నేను ఏమైనా అనుకుంటే అది కంపల్సరీ జరుగుతుందండి. మీరు పూజారై ఉన్నారు, కానీ మీ వీడియో ఇంతవరకు మీ వరకు వెళ్ళేటట్టయితే ఈ వీడియో మాత్రం ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఒకరికి తిట్టే ముందు ఆలోచించండి. మీరు బ్రాహ్మణుడు అంటే మీ వాకు బ్రహ్మవాక్ అంటారు. మీకు మేము అంత గౌరవం ఇస్తాం. ఎదురుగా దేవుణ్ణి పెట్టుకొని మీ కాళ్ళకి దండం పెట్టి అక్షంతలు వేయించుకుంటాం అంటే మీకు అంత వాల్యూ ఇస్తాం మేము. మీరు ఒక దీంట్లో మీరు ఆ దేవుడితో సమానంగా మిమ్మల్ని భావిస్తాం మేము. కానీ మీరు అలాంటి తిట్లు ఒక ముత్తైదువుకి ఎలా మాట్లాడతారో అర్థం కాదే. నేను పూజలు చేసుకుంటున్నా, దేవుడి గురించి చెప్తున్నాను, కాదనట్లేదు. యాక్చువల్లీ మేము బ్రాహ్మణ్స్ కాదు కదా, మేము నాన్ వెజ్ మానేయడానికి సార్. నేను అలాగని చెప్పి ఇప్పుడు అమ్మవార్లకు కూడా కోళ్ళు మేకలు వేస్తారు, పూజలు చేసుకున్న వాళ్ళు తినేయడం మానేస్తారా చెప్పండి. నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. కానీ నేను ఏ రోజు తప్పుగా చెప్పలేదు, తప్పుగా మాట్లాడలేదు. ఎవరికి కూడా తెలిసి తెలియదు కూడా ఎక్కడ నేను చెప్పలేదు, ఎవరితో అనలేదు కూడా. ఈరోజు నేను చాలా బాధపడుతున్నాను. ఆ రోజు నేను ఆ వీడియో చూసిన కానించి లాస్ట్ సండే, ఈ సండే నుంచి వీడియోకి కామెంట్ వచ్చిన కానించి అసలు నా మనసులా లేదు. అసలు ఏం పెట్టాలన్న భయం వేస్తుంది, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు అని చెప్పి. కానీ అవన్నీ పక్కన పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారులేండి. నా నోటితో అనకూడదు, ఇంకా నాకు కోపానికి బాధకి ఏమొస్తున్నాయో కూడా తెలియట్లేదు. మన కష్టం మనల్ని కాపాడుతుంది ఎప్పటికైనా సరే. ఒకళ్ళు అన్నారని చెప్పి నేను కామ్గా ఉండి మీరు ఏదో నన్ను తిట్టారని చెప్పి నేను పూజ వీడియో పెట్టడం నేను ఎవరికి గివప్ ఇవ్వలేదు. మీరెంత సార్, చాలా మాటలు పడి స్ట్రగుల్ అయ్యి లైఫ్లో ఎంతో ట్రబుల్ తీసుకొని నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఇక్కడ ఉన్నాను. నా లైఫ్ గురించి నాకు తెలుసు. మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బ్రాహ్మణుడు అంటే చాలా పెద్దవాళ్ళు. మీరు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు నాకన్నా. మీరు బ్రాహ్మణుడు అంటే చిన్న పెద్ద మేము చూడం, మీ కాళ్ళకి దండం పెడతామంటే అర్థం చేసుకోండి. మీకు అంత మంచి పొజిషన్ ఇస్తున్నాం మీరు మాత్రం నోటుకు వచ్చినట్లు మాట్లాడకండి సార్. చాలా అంటే చాలా బాధపడ్డాను నిజంగా. నేను బాధపడ్డే మిమ్మల్ని నేను ఏదైనా ఒక మాట అంటే అది జరుగుతుంది సార్, అందుకోసమని నేనేమన్నా. నా బాధ మీకు తెలుస్తుందిలేండి, తెలిసే రోజు కూడా వస్తుంది. ఒక ఆడదానికి ఎలాంటి మాట్లాడాలో తెలుసుకోండి. చేతిలో ఫోన్ ఉంది కదా, సోషల్ మీడియాలో ఏమైనా కామెంట్ చేయొచ్చని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ మీరు కామెంట్ చేసి మీరు హ్యాపీగా బ్యాక్కి వెళ్ళిపోతారు, చాలా ఈజీ మీకు. కానీ ఆ కామెంట్ చేసిన తర్వాత కామెంట్ చదివిన వాళ్ళు పదే అది తలుచుకొని ఒక బాధ అంటూ పడతారు కదా. ఆ బాధ, ఆ పాజిటివ్ వైబ్స్ నెగిటివ్ వైబ్స్ అని ఉంటాయి కదా సార్, అవి మీకు తగులుతాయి సార్. మీరు నేను ఒకరి గురించి మంచిగా చెప్తున్నాను, చెడు ఎప్పుడు చెప్పలేదు. ఇలా చేసుకోండి మంచిది అని కూడా నేను చెప్పట్లేదు, ఉన్నమాట చెప్తున్నా. నేను ఇలా చేసుకున్నా, ఈ రోజు పూజ ఇది చేసుకున్నా, ఈ రోజు వంట ఇది వండుకున్నా అనే చెప్పాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ 1 ఇయర్లో నేను డ్యూటీ చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇంటికి వచ్చి వంట చేసుకొని గివ్ అవేలు ఇచ్చి నా లాస్ట్ వీడియోలకి వెళ్ళి ఎవరైనా చూడండి అంటే
దేంట్లోనైనా ఒక మంచి పొజిషన్ అంటే లైక్ మంచి రీచ్ రావాలంటే ఎలాగైనా ట్రై చేయాలని ఒక ఇది ఉంటుంది కదా సార్, అది ఉంటుంది కదండి. దానికోసం నేను చాలా ప్రయత్నించాను. కానీ ఆ దుర్గమ్మ నన్ను ఈరోజు ఆ వెంకన్న బాబు ఇక్కడ నిలబెట్టారు. నాకు ఏడుపు వస్తుంది. చాలా ఇదిగా మాట్లాడారు, చాలా దారుణంగా మాట్లాడారు. లక్షవారం ఆడకూడదు, కానీ దేవుడి కాడ కూర్చొని చెప్తున్నాను, మీరు అలాంటి మాట్లాడరికి ఆడకండి. నా మనసు చాలా బాధపడుతుంది. ఫస్ట్ టైం చెప్తున్నాను, ఎప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదు. ఎందుకండి చేతిలో ఫోన్ ఉందని నచ్చినట్లు కామెంట్ పెట్టేస్తారా? మీకు నచ్చినట్లు బిహేవ్ చేసేస్తారా? చెప్పండి, ఒకటి చెప్పండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా, తప్పుగా బిహేవ్ చేశానా ఎక్కడైనా? ఆలోచించండి సార్, ఆలోచించి మాట్లాడండి. మీరు ఎవరో అయితే బాగుంది. నేను బ్రాహ్మణ్ణి అని మెన్షన్ చేసి మరి నేను బ్రాహ్మణ్ణి, నేను ఓటుదంటే అది జరుగుతుంది అని చెప్పేసి మీకు కామెంట్ కూడా స్క్రీన్ షాట్ తీసాను, పెడతాను, ఒకసారి చదవండి, సైడ్లో ఇస్తాను ఎంత వరస్ట్గా పెట్టాడో అతను కామెంట్ అని. ఇంతకీ ఇప్పటికి కూడా అతనికి మర్యాద ఇచ్చే మాట్లాడుతున్నాను నేను. ఎవరికైనా సరే నన్ను చీతూ అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా నేను మర్యాద ఇచ్చే మాట్లాడతాను. ఎందుకంటే నా క్యారెక్టర్ అది కాదు. నేను ఎవరికి పడతారికి నోటు జారేసి మాట ఇసరాను. ఎవరైనా తప్పు చేసినా పట్టించుకోను. మేము ఏదైనా సరే మాకున్న దాంట్లో మా ఫ్యామిలీతో మేము హ్యాపీగా ఉంటాం. నచ్చింది తింటాం, నచ్చినట్టు ఉంటాం. ఒకటి చెప్తున్నాను, నేను ఇన్ని పూజలు చేసుకున్నా, ఇన్ని వ్రతాలు చేసుకున్నా, నా హస్బెండ్ నాకు ఫుల్ సపోర్ట్. ఫస్ట్ నా ఫ్యామిలీ కన్నా సరే ఇంకా చెప్పాలంటే నా ఫాలోవర్స్ నాకు ఫుల్ సపోర్ట్. ఇప్పుడు మీరు లేకపోతే నేను లేను, అది మాత్రం మిస్. ఎందుకంటే ఆ కామెంట్ ఉంచితే మీరే ఇస్తారు గట్టిగా, నాకు ఆ విషయం తెలుసు. కానీ ఇది ఎందుకు వైరల్ అవ్వాలి, ఇది ఎందుకు అలాగా స్ప్రెడ్ అవ్వడం అవసరమా ఇన్ని మాటలు అతన్ని అని చెప్పి నేనే డిలీట్ చేస్తాను. వెంటనే కామెంట్ అతను డిలీట్ చేస్తారు మా వారు. అప్పటికే నేను చూసేసాను. కానీ ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడండి. అది నేనైనా మీరైనా ఎవరైనా సరే. ఎప్పుడు కూడా నోరు ఉంది కదా, ఫోన్ ఉంది కదా, మనం ఏం పెట్టినా ఏమవుతుంది అన్నట్టు మాత్రం మాట్లాడకండి. మనం ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక లేడీకి, ఒక ఆడదానికంటూ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. అదొకటే మెయిన్. ఆది పరాశక్తితో అమ్మవారు అందరూ ఆడవాళ్ళండి. వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ ఎవరికి ఇస్తారు చెప్పండి? ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. తప్పుగా బిహేవ్ చేసినా, ఎలా బిహేవ్ చేసినా సరే ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వండి ఆడవాళ్ళకి. నేనైతే ఏ వీడియోలో కూడా తప్పుగా బిహేవ్ చేయలేదు, ఎంతలో కూడా నేను తప్పుగా రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఎక్కడ ఇవ్వలేదు. అంత మంచిగా ఇచ్చాను, మంచి జరగాలని ఇచ్చాను, మంచి జరుగుతుందని ఇచ్చాను. నా గురించి నేను చెప్పుకున్నాను అంతవరకు. కానీ ఈ వీడియో వల్ల ఎవరైనా బాధపడినట్టు ఉంటే నన్ను క్షమించండి. కానీ నేనైతే అతని కామెంట్కి అయితే చాలా బాధపడ్డాను. కానీ నా మనసులో దాంతో తీసేసాను కదా, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి. అండ్ నా పూజ అయితే ఇలా అయిపోయింది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే, నచ్చకపోయినా సరే ఏమనుకోకండి. నేను మీ వైజాగ్ పిల్ల.